అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ మూవీ ఏజెంట్. విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలింది. దాదాపు 70 కోట్ల రూపాయలతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. తీవ్రమైన ఆర్థిక నష్టాలను మిగిల్చిన ఈ సినిమా వైజాగ్ రైట్స్ వివాదం ఇంకా కోర్టులో నడుస్తుంది. అయితే ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా అయినా థియేటర్లలో ఫ్లాప్ అయితే ఓటీటీ సంస్థలు ఆ చిత్రాలను వీలైనంత త్వరగా వాటిని స్ట్రీమింగ్కు పెట్టేస్తాయి. కానీ అఖిల్ ఏజెంట్ ఏడాది దాటినా కూడా ఇప్పటికీ ఓటీటీలో ప్రసారానికి ఉంచలేదు. రైట్స్ కొనుగోలు చేసిన సోనీలు గతంలో ఓసారి విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి వాయిదా వేసింది. తాజాగా ఏజెంట్ను సెప్టెంబర్ 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ని ముద్దుగా అయ్యగారు అని పిలుచుకునే ఆయన ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ సోనీలు తమ సోషల్ మీడియాలో ఖాతా నుండి ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ పోస్టర్లను తొలగించింది. ఈ పరిణామం పలు అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబర్లో కూడా విడుదల లేనట్టుగా భావించాల్సి వస్తోంది. మరి ఈసారైనా ఓటీటీలో విడుదలవుతుందో లేదో చూడాలి. అసలు అఖిల్ ఏజెంట్కి ఈ ఓటీటీ రిలీజ్ కష్టాలేంటి, ఇన్ని వాయిదాలు దేనికి అని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఫ్యాన్స్.